నేరం, ప్రమాదం, ప్రాణాపాయం, క్షణాల వ్యవధిలో జీవితాన్ని తలకిందులు చేసే పరిస్థితులు. అలాంటి వేళ భయపడాల్సిన అవసరం లేదు. మీ చేతిలో ఉన్న ఫోన్నే ఆయుధంగా మార్చండి. అదే డయల్ 112. అంబులెన్స్, ఫైర్ వంటి అత్యవసర సేవలను ఒకే నంబరుపై అందించే జాతీయ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వ్యవస్థ ఇది. ఒక్క 112కు కాల్ చేస్తే సహాయం మీ వద్దకు చేరేలా వ్యవస్థ పనిచేస్తుంది. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి 112 ఒక భరోసా. తెలంగాణలో డయల్ 112 సేవలను రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రారంభించారు. డయల్ 112 ద్వారా 18 రకాల సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. న్యాయ సాయం, వైద్య సాయం, సైబర్ సాయం, అనేక సమస్యల పరిష్కారాలకు డయల్ 112 పరిష్కార మార్గమని వ్యాఖ్యానించారు. డయల్ 112కు ఫోన్ చేసినప్పుడు పోలీసులు దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఒకే వ్యవస్థలోకి పోలీస్, ఫైర్, అంబులెన్స్ సేవలు, టీజీఐసీసీ నుంచి డయల్ 112 సేవలను పర్యవేక్షిస్తామని డీజీపీ తెలిపారు. ప్రజల భద్రత, అత్యవసర స్పందన సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని వెల్లడించారు. డయల్ 112 ఫోన్ రాగానే కాలర్ లొకేషన్ కోసం అడ్వాన్స్ కాల్స్ వాడుతున్నామని పేర్కొన్నారు. డ్రోన్ బేస్డ్ టెక్నికల్ సిస్టమ్ను త్వరలోనే తెలంగాణ పోలీసులు ఉపయోగిస్తారని వివరించారు. డ్రోన్ టీంను సైతం ఏర్పాటు చేయబోతున్నామని చెప్పుకొచ్చారు. డయల్ 112 అనేది 3.0 వర్షన్గా ఉంటుందని తెలిపారు. కాల్ ఫిల్టరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాదాపు 14 లక్షల కాల్స్లు హ్యాండిల్ చేయడం అనేది చాలా అసాధ్యమైన పని. అయితే 18,000 ఎమర్జెన్సీ కాల్స్ ఇప్పుడు ఈ ఫిల్టరింగ్ సిస్టమ్ ద్వారా మనకు చేరుతున్నాయి. 7,500 ఎమర్జెన్సీ ఇన్సిడెంట్స్ దానికోసం మనం డిస్పాచ్ చేయడం జరుగుతుంది. అది కూడా చాలా పెద్ద సంఖ్యలో. ఏఐ బేస్డ్ ప్రయారిటీ అసైన్మెంట్ అనేది కూడా మనం చూసాం ఇప్పుడే లైవ్ డెమోలో. ఆటోమేటిక్గా అది ప్రయారిటైజ్ చేసి దాన్ని డిస్పాచ్ చేయడం. మళ్ళీ స్మార్ట్ కాల్ రూటింగ్, అడ్వాన్స్ కాలర్ లొకేషన్. ఒకసారి వెహికల్ వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు ఎక్కడుంది, ఎక్కడి నుండి కాల్ వచ్చింది అనేది లొకేట్ చేయడం అనేది కొద్దిగా కష్టమైన పని. అయితే టెక్నాలజీ ఇవాల్వ్ అవుతూ ఇప్పుడు మనము ఈ అడ్వాన్స్ ఏఎల్ఎస్, ఎల్బిఎస్ నుండి ఏఎల్ఎస్కి వచ్చాం. అయితే ఇంకా పిన్ పాయింట్గా చేయడానికి ఇంకా కొద్దిగా శ్రమ చేసే అవసరం ఉంది. సో అది కూడా తొందరలో వస్తుందని నేను భావిస్తున్నాను. యువ ఏపీఎస్లు, ఏఐ టెక్నాలజీ వాడేవారిని ఇందులో భాగస్వామ్యం చేయబోతున్నామని డీజీపీ ఆనంద్ పేర్కొన్నారు. బేసిక్ పోలీసింగ్ లాగా టెక్నాలజీ పోలీసింగ్ను అమల్లోకి తీసుకువస్తున్నామని వ్యాఖ్యానించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ టవర్ బిలో 2 ఫ్లోర్లను డయల్ 112కు కేటాయించామని తెలిపారు. డయల్ 100ను 2013లో కొంపల్లిలో జీవీకే వారి సాయంతో ప్రారంభించామని ప్రస్తావించారు. వివిధ అత్యవసరాలకు ఒకే నెంబర్ ఉండాలని గతంలో కేంద్ర ప్రభుత్వం సూచించిందని వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టెక్నికల్ డెవలప్మెంట్ చేస్తూ వచ్చామని అన్నారు. ఇటీవలి ఏఐ వచ్చాక అనేక పనులు సులువుగా అయిపోతున్నాయని డీజీపీ ఆనంద్ వెల్లడించారు.